నమస్తే, నేను మధు. ఆంధ్రప్రదేశ్కి ఏఐ డాక్టర్ రాబోతున్నారు. ఒక సంజీవిని వరంలా దొరికింది ఆంధ్రప్రదేశ్కి. అసలు ఇదంతా సాధ్యమేనా? అసలు బాబు గారు దీంట్లోని ఎలాంటి ప్రణాళికలు రచించారు? ఇది ఎప్పుడు జరగబోతుంది అనే విషయం గురించి రోజు మనం చర్చించుకుందాం. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు సీనియర్ జర్నలిస్ట్ సిఎస్ రావు గారు. వారిని అడిగి మరిన్ని విషయాలను తెలుసుకుందాం. నమస్కారం సార్. సార్, చూస్తుంటే ఏఐ డాక్టర్ అంటున్నారు. అసలు ఏఐ డాక్టర్ ఏంటి సార్? నాకు అర్థం కాలేదు. కానీ సో అది కాక ఒకవేళ ఏఐ ద్వారా నిజంగానే ఒక డాక్టర్ దొరికితే మాత్రం అదొక నిజంగా సంజీవిని లాగానే చెప్పొచ్చు. మరి ఇంత డెవలప్ అయింది సార్ ఆంధ్రప్రదేశ్కి. అసలు బాబు గారు ఎలా డిజైన్ చేస్తున్నారు సార్ దీనంతా? 2027 నాటికి ఏఐ డాక్టర్ ఆంధ్రప్రదేశ్కి రాబోతున్నాడు. ఒక డాక్టర్ కాదు, ఏఐ డాక్టర్లు రాబోతున్నారు. చంద్రబాబు నాయుడు గారు ఇప్పటికే దానికి సంబంధించిన ప్రణాళికను రచించారు. ఆ విషయాన్ని చిత్తూరు జిల్లా నగరిలో స్వర్ణాంధ్ర స్వచ్ఛాంధ్ర కార్యక్రమంలో పాల్గొన్న సందర్భంగా ఆయన అనౌన్స్ చేశారు. 2027 నాటికి ఏఐ డాక్టర్ ఆంధ్రప్రదేశ్కి రాబోతున్నాడు. ఏఐ డాక్టర్ ప్రతి ఒక్కరికి అందుబాటులో ఉంటాడు. సంజీవిని అనేటువంటి కార్యక్రమం ద్వారా ఏఐ డాక్టర్ని ప్రవేశపెట్టబోతున్నారు, పరిచయం చేయబోతున్నారు. ఇది క్లుప్తంగా. ఈ స్వచ్ఛాంధ్ర కార్యక్రమం ఎవరు నిర్వహించారంటే స్వచ్ఛాంధ్ర కార్పొరేషన్ నిర్వహించింది. ఈ స్వచ్ఛాంధ్ర కార్పొరేషన్ నిర్వహించినటువంటి ఈ కార్యక్రమంలో పాల్గొన్నటువంటి చంద్రబాబు నాయుడు గారు మొట్టమొదటిసారిగా పట్టాభి అనేటువంటి తెలుగుదేశం పార్టీ అధికార ప్రతినిధి స్వచ్ఛాంధ్ర కార్పొరేషన్ చైర్మన్గా ఉన్నటువంటి ఆయన మీద అసంతృప్తి వ్యక్తం చేశారు. చంద్రబాబు నాయుడు గారు ఎప్పుడు కూడా అంత అసంతృప్తి వ్యక్తం చేయరు. అంటే పట్టాభి గారు చెప్పేటువంటి మాటలకి చేసేటువంటి పనికి పొంతన లేదు అనేటువంటి విషయాన్ని కూడా ఆయన చెప్పారు. చంద్రబాబు గారి విజన్ ఏంటి? స్వచ్ఛాంధ్ర అని అంటే పరిశుభ్రతంగా ఉండాలి, పరిశుభ్రంగా ఉండాలి, పరిశుభ్రత పాటించాలి. స్వచ్ఛాంధ్ర కార్పొరేషన్ ఏదైతే ఉందో ఆ కార్పొరేషన్ ద్వారా ఈ కార్యక్రమాలు చేపట్టాలి. పట్టాభి గారు ఫస్ట్ నుంచి ఏంటంటే ఆయన మీడియా ముందు వచ్చేసి ఆయన ఎక్కువగా మాట్లాడుతుంటారు. చంద్రబాబు నాయుడు గారు మొదటి నుంచి చెప్తుంది ఏంటంటే మీరు తక్కువ మాట్లాడండి, ఎక్కువ పని చేయండి అని చెప్తున్నారు ఆయన. దానికి పూర్తి భిన్నంగా ఆయన ఉన్నారని చెప్పి ఆయన భావించి చురకలు వేశారు, వేదిక మీదనే చురకలు వేశారు. దానికి కారణం ఏంటంటే చంద్రబాబు నాయుడు గారు ఏదైతే అనుకున్నారో దానికి తగిన విధంగా నగిరిలో కార్యక్రమం లేదు. అలాగే రాష్ట్రం మొత్తం అలానే ఉంది. కాబట్టి మీ మాటలు తగ్గించి పనిచేయడం నేర్చుకో అని చెప్పేసి చురకలు వేశారు. ప్రాక్టికల్గా ఉంటున్నారు చంద్రబాబు నాయుడు గారు. ఇంతకు ముందు లాగా కాదు. ఇంతకుముందు రకరకాల వాళ్ళు పేపర్ ప్రజెంటేషన్ ఇస్తే దాన్ని నమ్మేవాళ్ళు, దాన్ని నమ్మి మోసపోయేవాళ్ళు. అది ఆ విషయం కూడా చెప్పారు. 96లో ఇలాంటివన్నీ నమ్మి నేను మోసపోయాను, లేదంటే అసలు ఓడిపోయి ఉండేవాడిని కాదు, ఈ 4 గోళ్ల మధ్యలో ఉండి మీరు అందరూ కూడా తెచ్చిచ్చేటువంటి దాన్ని నేను నమ్మి మోసపోయాను అని చెప్పి. నిజమే అది. 2019 ఎన్నికల్లో చంద్రబాబు నాయుడు గారు 2014 నుంచి 2019 వరకు ఆయన చేసినటువంటి కార్యక్రమాలు ఏదైతే ఉన్నాయో వాటన్నిటిని చూసి ప్రజలు ఓట్లు వేస్తారు అనుకున్నారు. 80% మంది ప్రజలు నా వైపు ఉన్నారు, నేను వేసిన రోడ్డు, నేను ఇచ్చినటువంటి మంచినీళ్ళు తాగుతున్నారు కాబట్టి ఓటేస్తారని చెప్పేసి ఆయన ఎలక్షన్ల ముందు కూడా చెప్పారు. సీన్ కట్ చేస్తే 23 మంది ఎమ్మెల్యేలకు పరిమితం అయ్యారు 2019 ఎన్నికల్లో. సో కాబట్టి ఇప్పుడు నమ్మే పరిస్థితి లేదు. ఎవరైతే తెలుగుదేశం పార్టీలో మాటలు చెప్పి కాలం గడుపుతున్నారో వాళ్ళందరినీ ఐడెంటిఫై చేస్తున్నారు. చాలా మంది మాటలతోటి మభ్యపెట్టి పదవులు తీసుకున్నటువంటి వాళ్ళు ఉన్నారు. కానీ ఆ పదవికి తగిన విధంగా పనిచేయాలి కదా, చేస్తేనే ప్రభుత్వానికి మంచి పేరు వస్తుంది, మళ్ళీ అధికారంలోకి రావడానికి అవకాశం ఉంటుంది. మీరు చెప్పే మాటలకి చేసేటువంటి పనులకి పొంతలు లేకుండా, పదవిలో కూర్చున్న తర్వాత ప్రజల్ని పట్టించుకోకుండా, ప్రజలతో సంబంధం లేకుండా మీ పదవిని మీరు ఎంజాయ్ చేస్తూ ఉంటే మీకు పదవి ఇచ్చింది ఎందుకు? చంద్రబాబు నాయుడు గారు సేవ చేయమని కదా. అందుకే పదే చెప్తున్నారు చంద్రబాబు నాయుడు గారు, మీ పదవి అనేది ఒక బాధ్యత, ప్రజలకి సేవ చేయడానికి మీకు ఇచ్చినటువంటిది అది. దాంతో మీరు పెత్తనం చేయాలని చెప్పి మీరు భావించద్దు. అది పెత్తనం చేయడానికి కాదు, సేవ చేయడానికి మీకు ఇచ్చాం అని ప్రతి వేదిక మీద అనేక సందర్భాలు ఆయన చెప్తున్నారు. నిన్న మీటింగ్ జరిగింది, ఒకటి కార్యకర్తలతో ఒక మీటింగ్ కూడా పెట్టారు ఆయన. ఆ మీటింగ్లో కూడా చెప్పారు, నేను ఎప్పటికప్పుడు సర్వేలు చేయించుకుంటున్నాను, ఎవరి పనితీరు ఎలా ఉందో నాకు తెలుసు, కాబట్టి మీరు ప్రజల్లో ఉండండి, ప్రజలతోటి మమేకంగా అండి, ప్రజా సమస్యలను పరిష్కరించండి, అభివృద్ధి పదాన్ని ఆంధ్రప్రదేశ్ని తీసుకెళ్దాం మనం అని చెప్పి ఆయన చెప్తున్నారు. కానీ మాటలు చెప్పేవాళ్ళు మాటలతోటి కాలం వెళ్ళబుచ్చుతూ ప్రజలకు దూరం అయ్యి ఫలితంగా పార్టీకి నష్టం జరుగుతుంది, ప్రభుత్వానికి చెడ్డ పేరు వస్తుంది. అల్టిమేట్గా ఇప్పుడు ఏమవుతుంది, జగన్మోహన్ రెడ్డి గారిని ఓడించాము, కొత్తగా కూటమిని తీసుకొచ్చుకున్నాము, మరి కూటమి చేస్తుంది ఏంటి అనేటువంటి చర్చకి అవకాశం ఇచ్చేలాగా కొంతమంది బిహేవ్ చేస్తున్నారు. ఇది మంచిది కాదు కదా.
ఇప్పుడు ఆ రోజు ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ లేదంటే పాస్ పుస్తకాల మీద ఆయన బొమ్మ వేసుకోవటం, సర్వే రాళ్ళ మీద జగన్మోహన్ రెడ్డి గారు బొమ్మ వేసుకోవటం, ఇవన్నీ చూసిన తర్వాత మన ఆస్తులకి ఈయన బొమ్మ ఏంటి అనేటువంటి ఒక చర్చ జరిగింది కదా. దాని ఫలితంగానే కదా 11 స్థానాలకు ఆయన పరిమితం అయింది 2024లో. రాగానే ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ రద్దు చేస్తాను, పాస్ పుస్తకాలను మళ్ళీ నేను సరిచేసి ఇస్తాను అని చెప్పారు కదా చంద్రబాబు గారు. కూటమి వచ్చింది కదా, మరి ఇప్పుడేంటి అట్లా మార్చిచ్చేస్తున్నారు అని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారు చెప్తున్నారు. అంటే ఆయన చేసిన తప్పే మళ్ళీ వీళ్ళు చేస్తున్నారు అనేది ఆయనే చెప్తున్నాడు. ఇప్పుడు ఆయన ఏమంటున్నాడు, నేను తప్పు చేశానని చెప్పకుండా నేను అంతా కరెక్ట్గా చేశాను, నాకు అసలు అవార్డు ఇవ్వాలి, నేను చేసిన పనులకి నాకు అవార్డు ఇవ్వాలి, సన్మానం చేయాలి, దానికి బదులుగా నన్ను విమర్శిస్తున్నారు, క్రెడిట్ చోరీ చేస్తున్నారు అని చెప్పి ఆయన చెప్తున్నారు. ఆయన క్రెడిట్ ని ఇప్పుడు ఈ కూటమి ప్రభుత్వం చోరీ చేస్తుందని చెప్తున్నారు. ఆయన పుణ్యానే కదా లేని సమస్యలన్నీ కూడా క్రియేట్ అయింది. ఇవాళ రెవెన్యూ సమస్యలు ఉన్నాయంటే 190% మొత్తం ఆయన క్రియేట్ చేసినాయి. నిజంగా మీరు రీసర్వే చేయాలనుకుంటే సమస్య ఎక్కడ ఉందో అక్కడ రీసర్వే చేయండి. మీరేదో కేంద్ర ప్రభుత్వం డబ్బులు ఇస్తుంది కదా అని చెప్పేసి రీసర్వే చేసేసి లేని సమస్యలను క్రియేట్ చేసి 190 మంది వాళ్ళు బాధపడుతున్నారు. ఇవాళ నిజమే ఆయన చెప్పింది ఒకటి మాత్రం నిజం, ఆయన హయాంలో ఏదైతే తప్పులు తడగ్గా ఇచ్చారో పుస్తకాలు అట మార్చేసి సేమ్ అదే తప్పులు ఇస్తున్నారు మళ్ళీ. ఇప్పుడు ఈ తప్పులు ఏంటి, మాకెందుకు ఈ తప్పులు వేసిస్తున్నారు, మాది కాదు కదా ఈ భూమి, లేదంటే మా భూమి వేరే వాళ్ళకి పడింది కదా అంటే మీరు మళ్ళీ అర్జీ పెట్టుకొని మేము ఇస్తామని చెప్పి రెవెన్యూ ఉద్యోగులు చెప్తున్నారు. సరే, రెవెన్యూ ఉద్యోగుల దగ్గర పోయి అర్జీ పెట్టుకుని మా సమస్య పరిష్కరించుకుంటే ఎకరాకి ₹1,00,000 తీసుకురండి, మేము సమస్యను పరిష్కరిస్తామని చెప్పి చెబుతున్నారు బాహాటంగా. అదేంటి మీకు ₹1,00,000 మేము ఇచ్చి ఇవ్వలేము, మీరే పొలం అమ్ముకొని తీసుకోండి అని చెప్పిన వాళ్ళు కూడా ఉన్నారు. దీన్ని తీసుకెళ్ళి పొలిటీషియన్ చెప్తే పొలిటీషియన్ ఫోన్ చేసి చెప్తే మీరు పోయి మాట్లాడే మీరు పోండి అని చెప్పి చెబితే ఆర్డీఓ దగ్గరికి ఎంఆర్ఓ దగ్గరికి పోతే నేను 50 లక్షలు ఇచ్చి పోస్ట్ చేయించుకున్నాను, నేను 15 లక్షలు పెట్టి పోస్ట్ చేయించుకున్నాను, నేను 5 లక్షలు పెట్టి పోస్టింగ్ చేయించుకున్నాను అని చెప్పి ఆర్ఐ దగ్గర నుంచి ఆర్డీఓ దాకా వాళ్ళు చెప్తున్నారు. దాంట్లో నిజం ఎంత అబద్ధం అంతా ఎవరికి తెలియదు. సో ఇంత ఖర్చు పెట్టి నేను వచ్చాను కాబట్టి మీరు ₹1,00,000 ఎకరాకి ఇవ్వకపోతే మేము ఎక్కడ సరి చేస్తామని చెప్పి వాళ్ళు నిస్సిగ్గుగా చెప్తున్నారు. ఇలాంటి సిచ్యువేషన్లో చంద్రబాబు నాయుడు గారు ఏదైనా ఆర్డర్ ఇస్తే చెప్పేటువంటి పరిస్థితులు ఉద్యోగులు లేరు. సరే, ఉద్యోగులు లేరు అని అంటే ఆయన సీఎం, ఆయన కింద వ్యవస్థ ఉంది కదా, మంత్రులు ఉన్నారు, మంత్రులకి ఎమ్మెల్యేలు ఉన్నారు, ఎమ్మెల్యేల కింద నియోజకవర్గ స్థాయి ఇన్ఛార్జీలు ఉంటారు, నియోజకవర్గ స్థాయి ఇన్ఛార్జీల కింద మండల సంబంధించినటువంటి యంత్రాంగం ఉంటుంది, మండల యంత్రాంగం కింద గ్రామ స్థాయి యంత్రాంగం ఉంటుంది. మరి వీళ్ళందరూ ఏం చేస్తున్నారు, వీళ్ళు కదా పరిష్కరించాల్సింది. అదే చంద్రబాబు గారు చెప్తున్నారు. ఇంత వ్యవస్థ ఉంది, బూత్ స్థాయి నుంచి బూత్ లెవెల్ నుంచి క్లస్టర్ దగ్గర నుంచి యూనిట్ దగ్గర నుంచి నియోజకవర్గం నుంచి జిల్లా, ఇంత వ్యవస్థ ఉంది కదా. మరి ఇంత వ్యవస్థ ఏం చేస్తున్నట్టు, పదవులు అయితే ఉన్నాయి, పదవులు అనుభవిస్తున్నారు, నామినేట్ పదవులు తీసుకున్నారు, ఏం చేస్తున్నారు? రెవెన్యూ మినిస్టర్ ఉన్నాడండి, రెవెన్యూ మినిస్టర్ చూసుకోవాలి ఆయన. మరి ఆయన ఏం చూస్తున్నారో ప్రజల సమస్యలు అలానే ఉన్నాయి. అధికారులు కూడా ఎట్లా తయారయ్యారంటే సమస్య పరిష్కరించామని చెప్పి చంద్రబాబు నాయుడు గారు రివ్యూ మీటింగ్లో చెప్తున్నారు. నిజంగానే పరిష్కరించారని అంటే సమస్యలు అక్కడే ఉంటున్నాయి. వీటన్నిటిని మోటర్ చేయాల్సింది ఎవరు? గ్రౌండ్ లెవెల్లో ఉండేటువంటి వ్యవస్థే కదా. అందుకే మీరు తక్కువ మాట్లాడి ఎక్కువ చేయండి అని చెప్పారు. పట్టాభికి సురకలు వేశారు. పట్టాభి ఎప్పుడు ప్రెస్ మీట్లు పెట్టి మాట్లాడుతుంటారు. ఆయనకేదో ఆయన మాట్లాడుతున్నారు కాబట్టి ఆయన ఏదో చేస్తారని చెప్పి స్వచ్ఛాంధ్ర కార్పొరేషన్ అనేది కీలకమైనది, అది ఇచ్చారు. స్వర్ణాంధ్ర స్వచ్ఛాంధ్ర అనే కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని చెప్పి చంద్రబాబు గారు మొదటి నుంచి ఆయన పరిశుభ్రత పరిసరాలకి ఇవన్నీ ఆయన చేస్తూ ఉంటారు. ఇప్పుడే కాదు, అప్పుడు జన్మభూమి కార్యక్రమం పెట్టినా ఇవన్నీ చాలా చేశారు ఆయన. అలాంటి అద్భుతమైనటువంటి దానికి కార్పొరేషన్ చైర్మన్ చేస్తే ఆయన దాన్ని పూర్తి స్థాయిలో నిర్వహించలేని పరిస్థితిలో ఉన్నారు ఆయన. ఇట్టా నామినేటెడ్ పోస్టులో నామినేటెడ్ అయినటువంటి వాళ్ళు చాలా మంది అవగాహన లేక, అవగాహన పెంచుకోలేక ప్రభుత్వానికి చెడ్డ పేరు తీసుకున్నటువంటి వాళ్ళు ఉన్నారు. మరి పట్టాభి లాంటి అతని మీద చంద్రబాబు గారు అసంతృప్తి వ్యక్తం చేశారంటే మనం అదేదో చిన్నగా తీసుకోవడానికి లేదు. ఆయన ఏం చేయకపోతేనే ఆయన అసంతృప్తి ఫీల్ అవుతాడు, లేకపోతే ఎందుకు ఫీల్ అవుతారు చంద్రబాబు గారు? ఏ చిన్నది చేసినా కానీ అప్రిషియేట్ చేస్తారు చంద్రబాబు నాయుడు గారు. అసలు ఏం చేయకపోతేనే ఇంత అసహనానికి గురవుతారు ఆయన. అంటే ప్రభుత్వానికి చెడ్డ పేరు తీసుకొచ్చేలాగా కాకుండా పనిచేయండి అని చెప్తున్నారు. దాంట్లో భాగంగానే సంజీవిని కార్యక్రమం ఇప్పుడు ఆల్రెడీ
ఇప్పుడు బిల్ గేట్స్ ఫౌండేషన్ తో టైఅప్ అయ్యారు. బిల్ గేట్స్ ఫౌండేషన్ తో టైఅప్ అయిపోయి హెల్త్ కి సంబంధించినటువంటి పెద్ద డిజైన్ చేశారు ఆయన. అవన్నీ చేయాల్సింది వీళ్ళే. మెడికల్ కి సంబంధించిన కార్పొరేషన్లు ఇవన్నీ ఉంటాయి. వాళ్ళకి అభిజైతే వాళ్ళు చేయాలి ఇవన్నీ. ఇప్పుడు ఏఐ డాక్టర్ని తీసుకొస్తున్నారు. చంద్రబాబు గారు అవుట్రైట్ గా ఒక డిజైన్ ఇవ్వగలరు కానీ మొత్తం ఆయనే చేయలేరు కదా. ఎక్కడికైనా వెళ్ళగలరు సార్, అన్ని చేయలేరు కదా. వ్యవస్థలు ఎందుకు అన్ని చేశారు మరి. సో ఆయన రాబోయే రోజుల్లో ఏఐ డాక్టర్ని తీసుకురాబోతున్నారు. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ శరవేగంగా ఆంధ్రప్రదేశ్ లో వ్యాప్తి చెందుతుంది. దానికి సంబంధించిన టెక్నాలజీని, దానికి సంబంధించిన వర్క్ ఫోర్స్ ని తయారు చేస్తున్నారు. ఏఐ డేటా సెంటర్ వస్తుంది, క్వాంటమ్ కంప్యూటర్స్ వస్తున్నాయి. ఇవన్నీ చాలా వేగంగా ప్రపంచంలో మిగతా ప్రాంతాల కంటే కూడా ముందు వెళ్ళాలి అనేది ఆయన తపన. అమెరికాలో సిలికాన్ వ్యాలీ ఏ విధంగా ఉందో క్వాంటమ్ వ్యాలీ అది ఉండాలి అమరావతిలో అని చెప్పి ఆయన చెప్తున్నారు. దానికి సంబంధించినట్టు అన్ని ఏర్పాట్లు చేస్తున్నారు, ఇన్ఫ్రాస్ట్రక్చర్ క్రియేట్ చేస్తున్నారు, అన్ని చేస్తున్నారు. ఇంప్లిమెంట్ చేయాల్సిన కింద వాళ్ళు కదా. ఇప్పుడు ఆయన సంజీవిని అనేటువంటి కార్యక్రమం ద్వారా ఏఐ డాక్టర్ని తీసుకెళ్ళబోతున్నారు. ఏఐ డాక్టర్ ఏం చేస్తుంది? ఏం లేదు, వెరీ సింపుల్. ఇప్పుడు మనం పోయేసి మన జబ్బు గురించి మనం చెప్తామా డాక్టర్లకి? అవును, డాక్టర్ చెప్తే ఆయన ఏదో ప్రిస్క్రిప్షన్ రాసిస్తారు. సేమ్ ఏఐ డాక్టర్ కూడా మనకి ఏమేమి ఉన్నాయి అని చెప్పేసి మనం కనుక దానికి తెలియజేస్తే టైప్ కూడా కొట్టవసరం లేదు, దానికి చెప్తే తీసుకొస్తుంది. ఇప్పుడు ఎందుకంటే ఇప్పుడు మనకి మొబైల్లో కూడా వచ్చినాయి కదా, మొబైల్లో కూడా సిరి ఆప్షన్ ఉంటుంది. మన ఓరల్గా చెప్తే అది ఇమీడియట్ గా చెప్పేస్తుంది. సేమ్ అలానే వీళ్ళు చెప్పేయన్ని వింటది. విన్న తర్వాత ఏఐ డాక్టర్ మనకి రిప్లై ఇస్తుంది. మామూలు డాక్టర్ చెప్పినట్టే చెప్తుంది. ఒక సర్జరీస్ తప్ప అన్ని రకాల జబ్బులకి మొత్తం ఏఐ డాక్టర్ చెప్పేస్తాడు. ఏఐ డాక్టర్ దగ్గర ఇంకొక అడ్వాంటేజ్ ఏంటంటే మొత్తం ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి ప్రతి పౌరుడి యొక్క ఆరోగ్యకరమైనటువంటి ఆరోగ్యానికి సంబంధించిన డేటా ఏదైతే ఉందో దాన్ని నిక్షిప్తం చేస్తుంటారు, దాన్ని అనుసంధానం చేస్తుంటారు. ఏఐ డాక్టర్ కి మొత్తం ఫీడ్ చేసి ఉంటుంది ఇన్ఫర్మేషన్. ఈ ఏఐ డాక్టర్ విధానం అనేది అంటే సామాన్య ప్రజలకు కూడా అందుబాటులో ఉంటుందా సార్? ఎందుకంటే చాలా మంది చదువుకోలేని వాళ్ళు ఉంటారు. ఏఐ అనగానే చాలా మంది అనుకుంటారు అది ఒక పెద్ద ఖర్చుతో కూడుకున్న పని అని చెప్పేసి. మరి ఇటువంటి అపోహలు ఉన్నప్పుడు మరి ఇది చెప్పినప్పుడు దీనికి కూడా ఒక క్లారిటీ ఉండాలి కదా. అందుకే సంచార వైద్యశాలని పెట్టారు. ఈ ఏఐ డాక్టర్స్ ని వెహికల్స్ లో కూర్చోబెట్టి పంపిస్తారు గ్రామాలకి. గ్రామాలకు పంపించినప్పుడు ఈ డాక్టర్ వస్తే మీరు ఏ విధంగా అయితే చెప్తారో ఆ విధంగా చెప్తే, అవును నీకు అంతకు ముందు ఇది బాగలేదు, నా దగ్గర డేటా ఉంది అని చెప్పింది అది. ఎందుకంటే డేటా మొత్తం ఫిక్స్ అయి ఉంటుంది కాబట్టి. స్కిల్ ఆడిట్ ఏ విధంగా అయితే చేస్తున్నారో అలాగే ఆరోగ్యానికి సంబంధించినటువంటి మొత్తం డేటా కూడా తయారు చేస్తున్నారు. ఇప్పుడు ఒక ఎక్స్ పర్సన్ కి లివర్ ప్రాబ్లం ఉంది, కిడ్నీ ప్రాబ్లం ఉంది, లేదంటే షుగర్ ఉంది, బీపీ ఉంది. ఇప్పుడు ఎన్ని రకాల టెస్టులు చేస్తారు, అన్ని రకాల టెస్టులు చేసి ఆ ఇన్ఫర్మేషన్ ని మొత్తం కంప్యూటర్లో నిక్షిప్తం చేస్తారు. దాన్ని ఏఐకి అనుసంధానం చేస్తారు. బాగాలేన ఇప్పుడు సంచార వైద్యశాలలో వీళ్ళు తిరుగుతుంటాయి గ్రామాల్లో. ఇక నుంచి రాబోయే రోజుల్లో మీరు డాక్టర్లు వచ్చి తిరగరు, ఈ ఏఐ డాక్టర్లే తిరుగుతారు. ఏఐ డాక్టర్లు ఒక వెహికల్ లో పంపిస్తారు. ఆ ఏఐ డాక్టర్ దగ్గరికి మీరు చెప్తే, అవును నీకు ఈ డబ్బు ఉంది, ఈ జబ్బు ఉంది, అంతకుముందు బీపీ ఎంత ఉంది, ఇప్పుడు ఎంత ఉంది, కాబట్టి ఇదిగో ఇది ఈ మెడిసిన్ రాసిస్తున్నా తీసుకో అని చెప్పి ఏఐ డాక్టరే చెప్పింది. ఏఐ డాక్టర్ చెప్పలేనటువంటి ఏదన్నా ఉందని అంటే అది ఏదైనా సర్జరీనో లేదంటే ఏదన్నా ఉంటే టిపికల్ గా ఏదైనా ఉంటే అప్పుడు ఏదైనా డాక్టర్ దగ్గరికి వెళ్తారు, కానీ అసలు డాక్టర్తో పని లేదు. సో రాబోయేటువంటి రోజుల్లో విప్లవాత్మకమైనటువంటి మార్పులు ఆంధ్రప్రదేశ్ లో చూస్తున్నాం మనం. అన్ని విలేజ్ల్లో ఏఐ డాక్టర్ కనిపించబోతున్నాడు. ఏఐ డాక్టర్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ కు సంబంధించిన ఏఐ డాక్టర్ ఎవ్రీథింగ్ చెప్పింది. ఇప్పుడు మనం ఏఐ జెమిని ఏఐకి వెళ్ళాం అనుకోండి, మీరు ఏ సమస్య చెప్పినా దానికి రిప్లై ఇస్తుందా లేదా? సో కాబట్టి రేపు రాబోయే రోజుల్లో ఏఐ డాక్టర్ కూడా మనం ఏ విషయం చెప్పినా, ఏ సమస్య చెప్పినా, మనకున్నటువంటి వ్యాధి ఏది ఉందని చెప్పినా అది సజెస్ట్ చేసింది. సో రాబోయే రోజుల్లో మనకి గ్రామాల్లో ఏఐ డాక్టర్లు తిరగబోతున్నారు ఆంధ్రప్రదేశ్లో 2027 నాటికి. దానికి సంబంధించి మొత్తం ఆయన తయారు చేస్తున్నారు. దాంట్లో స్వచ్ఛాంధ్ర కార్పొరేషన్ ఏదైతే ఉందో పరిసరాల పరిశుభ్రత, ఆరోగ్యం కాపాడుకోవడానికి అది ఇంపార్టెంట్. సో కాబట్టి ఆ సందర్భంగా ఆయన చెప్పాడు, నేను ఇంత చేస్తుంటే నువ్వేం చేస్తున్నావా అని చెప్పి ఆయన అడిగాడు. నేను ఏ డాక్టర్ని తీసుకొద్దామని నేను అనుకుంటుంటే నువ్వు పరిసరాలను కూడా పరిశుభ్రంగా ఉంచలేని పరిస్థితిలో నువ్వు ఉన్నావు అని చెప్పి ఆయన అసహనంగా వ్యక్తం చేశారు. సో రాబోయే రోజుల్లో ఆంధ్రప్రదేశ్లో ఏ డాక్టర్తో పాటు నెక్స్ట్ లెవెల్ ఏఐ
లాయర్లు కూడా వచ్చే అవకాశం ఉంది. ఎందుకంటే ఏ జడ్జెస్ కొన్ని కోర్టులో ఉన్నారు ఇప్పటికే. ఇప్పుడు Sessions పోలీస్ విధానం కోర్టులో. కూడా వచ్చింది కదా సార్, విశాఖలో ఒక ఏఐ పోలీస్ పోలీసు కూడా పెట్టారు. వస్తారు, ఏఐ అవును. పోలీసు కూడా వస్తారు. అవును. ఏఐ పోలీసు అన్ని ఏఐ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ తోటి ఏఐ జనరేటెడ్ డాక్టర్, ఏఐ జనరేటెడ్ లాయరు, ఏఐ జనరేటెడ్ పోలీసు, అన్ని ఏఐ జనరేటెడ్ వ్యవసాయానికి సంబంధించి నేను కూడా రిపోర్ట్ చేసి ఈ మధ్య ఒక వీడియో కూడా చేశా. రైతు ఇంట్లో కూర్చొని వ్యవసాయం చేయొచ్చు, అవును, ఇక్కడ నుంచి పొలంకి ఆపరేట్ వెళ్ళకుండా, చేయొచ్చు. పొలంలోకి వెళ్ళకుండా. నేను- ఇది ఇవాళ చెప్తే నవ్వుతారు, అవును. ఒక 10 సంవత్సరాల తర్వాత కళ్ళతోటి చూస్తారు. సో ఏదేమైనా సరే అభివృద్ధి శరవేగంగా ఆంధ్రప్రదేశ్ లో జరుగుతుందని చెప్పడానికి సూచనలు ఇవే అని చెప్పొచ్చు. రీసెంట్ గానే జస్ట్ నిన్ననే మనం చూసాం, విశాఖపట్నంలో ఒక రైల్వే స్టేషన్ లో ఒక రోబో పోలీస్ అయితే మనం చూసాం. సో ఇదే విధంగా ఇప్పుడు ఏఐ డాక్టర్, ఏఐ లాయర్, అలాగే ఏఐకి సంబంధించిన ప్రతి ఒక్కటి కూడా మనం ఇంట్లో ఉండే చాలా సింపుల్ గా శరవేగంగా అభివృద్ధి చేసుకోవడానికి ఏఐ టెక్నాలజీ ఏ రేంజ్ లో అభివృద్ధి చేస్తున్నారని మనం చూస్తున్నాం. మరి ఇలాగే జరిగితే ఆంధ్రప్రదేశ్ పేరు మాత్రం నిజంగా ప్రపంచవ్యాప్తంగా మారుమవుతుందని చెప్పొచ్చు. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ.